పేరేంటండి? స్వప్న. స్వప్ననా? చాలా బాగా పాడుతున్నారు. మీరే ఇంకా చాలా వస్తాయి అన్ని బాగా. అయితే పాడండి. కొడవటంచెలో వెలసిన నరసింహ, నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా, మెడలో దండలు వేసినమయ్యా, అభయములిచ్చి ఆదుకో నరసింహ. పూల పండ్లతో పూజలు నీకు, అన్ని పూజలతో అర్చన నీకు, పాలాభిషేకం తులాభిషేకం పన్నీరు గంధం సేవలు నీకు, గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామయ్యా. కొడవటంచెలో వెలసిన నరసింహ, నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా, మెడలో దండలు వేసినమయ్యా, అభయములిచ్చి ఆదుకో నరసింహ. నిన్ను తలువని భక్తులు లేరు, నిన్ను కొలువని జనులే లేరు, భక్త కోటికి అండగా ఉంటూ బాధలు అని ఎడబాపుతున్నవు, ఇలలో ధర్మం కాపాడంగా కొడవటంచెలో కొలువు తీరినావు. కొడవటంచెలో వెలసిన నరసింహ, నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా, మెడలో దండలు వేసినమయ్యా, అభయములిచ్చి ఆదుకో నరసింహ. నిన్ను చూడని కన్నులెందుకు, భజన చేయని చేతులెందుకు, పాట పాడని రాగనెందుకు, పూజ చేయని దేహనెందుకు, నిత్యం నీదు స్మరణము చేస్తూ నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నమయ్యా. కొడవటంచెలో వెలసిన నరసింహ, నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా, మెడలో దండలు వేసినమయ్యా, అభయములిచ్చి ఆదుకో నరసింహ. పాడి పంటలు పైలంగా చూసే పరమాత్ముడవు నీవేనయ్యా, ఇంటిల్లి పాదిని క్షేమంగా చూసే మాయిల వేల్పువు నీవేనయ్యా. కొడవటంచెలో కొలువై నీవు కోటి మాయలు చూపుచుంటివయ్యా. కొడవటంచెలో వెలసిన నరసింహ, నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా, మెడలో దండలు వేసినమయ్యా, అభయములిచ్చి ఆదుకో నరసింహ. మీ పేరేంటండి? స్వప్న. మీరు ఈ కొడవటంచ చింతల స్వప్న. చింతల స్వప్న. ఈ కొడవటంచ గుడి దగ్గర అంతే భక్తురాల్లాగా గుడిలోనే ఉంటా, సేవ చేస్తా. అలాగా? 5 ఏళ్ళు మా ఆయన దూరంగా ఉంటాడు. చిన్నపిల్లప్పుడు బతికిచ్చింది బాబా ఈయన నారాయణ. ఇక అప్పటి నుండి మళ్ళీ మా ఆయన వదిలేసి ఇక్కడనే ఉంటాడు. మా ఆయన దూరంగా ఉంటాడు, వదిలేసిండు. 2 కొడుకులు. ఇక భగవంతుడి సేవ. అమ్మ వాళ్ళది రామచంద్రపురం చిట్యాల దగ్గర, అత్తగారు ముచ్చర్ల. కాబట్టి ఇప్పుడు భగవంతుని దగ్గర ఎవరికి మీరే పువ్వులన్నీ కోసి దండ కడతారా? మాల రోజు స్వామికి 15 దండలు పడతాయి రోజు. కడుపులు గడు ముగ్గులు వేయడం, నీళ్లు వేరే వాళ్ళు పడతారు, కలవడం పువ్వులు తెంపడం ఇట్లా నేను చేస్తా. ఊళ్ళకి కూడా పోయి తెస్తా. చాలా బాగా పాడుతున్నారండి. ఊళ్ళకి పోయి తెస్తా, కనకాంబరాలు అట్లా అని చేస్తా. ఇప్పుడు లోపల అన్ని మాలలు ఉన్నాయి చూడు స్వామికి, అవన్నీ గ్రామం పేరేంటి? కొటంచ ప్లస్ గ్రామ పంచాయత్ రేగొండ ప్లస్ కొటంచ. చాలా బాగుంది స్వప్న గారు, మీ గార్డెన్ బాగుంది, మీరు కోస్తూ పాడటం కూడా చాలా బాగుంది.